విన్నపాల అజెండాతో ఢిల్లీకి సీఎం, రేపు అంతర్రాష్ట్ర మండలి భేటీకి హాజరు. సూపర్ సక్సెస్గా హరితహారం, జిల్లాల్లో మొక్కలు నాటిన మంత్రులు. సిరియా నుంచి సిటీలో పేలుళ్ల కుట్ర, కీలక సమాచారం సేకరించిన ఎన్ఐఏ. జీఎస్టీ బిల్లుపై కేంద్రం ప్రయత్నాలు, సహకరించాలని కాంగ్రెస్కు విజ్ఞప్తి. పెట్రోల్పై ₹2, డీజిల్పై 45 పైసలు తగ్గిన పెట్రోల్ ధరలు అర్ధరాత్రి నుంచి అమలు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న చాలా విషయాలను ఈ టూర్లోనే ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం. ఇక రేపు ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగే అంతర్రాష్ట్ర మండలి సదస్సులో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. మంత్రులు, అధికారులు జిల్లాలో మొక్కలు నాటుతున్నారు. మెదక్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇబ్రహీంపూర్లో మొక్కలు నాటారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్లు, చైర్మన్లు హరితహారానికి నెల జీతం విరాళంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హరితహారంపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. యాప్స్ లాంచింగ్, రోడ్ల ఓపెనింగ్, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో సిటీని చుట్టేశారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ యాప్స్ లాంచ్ చేసిన ఆయన నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభించారు. రాజధానిలో మరిన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు కేటీఆర్. సరోజినీదేవి ఇష్యూను సీరియస్గా తీసుకుంది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఆపరేషన్తో 7 కంటిచూపు కోల్పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాలతో కేసును సుమోటోగా తీసుకుంది ఎన్హెచ్ఆర్సీ. ఘటనకు సంబంధించి 2 వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. వరంగల్లో బోనాల జాతర మొదలైంది. గొల్ల కురుమలు సాంప్రదాయంగా బీరన్న స్వామికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే కొండా సురేఖ ఉత్సవాల్లో పాల్గొని బోనమెత్తుకున్నారు. డోలు దరువు, టప్పు చప్పుళ్ళు, పూనకాలతో శివసత్తులు ఊగిపోయారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.